मीठे बच्चे, तुम इस समय बाप के साथ सेवा में मददगार बने हो, इसलिए तुम्हारा सिमरन होता है, पूजन नहीं, क्योंकि शरीर अपवित्र है. మధురమైన పిల్లలారా, మీరు ఈ సమయంలో బాబాతో పాటు సేవలో సహయోగిగా తయారై ఉన్నారు. అందువలన మీ యొక్క స్మరణ జరుగుతుంది, పూజ జరగదు. ఎందుకంటే శరీరము అపవిత్రముగా ఉంది. మీరు ఈ సమయంలో బాబాతో పాటు సేవలో సహయోగిగా తయారై ఉన్నారు. అందువలన మీ యొక్క స్మరణ జరుగుతుంది, పూజ జరగదు. ఎందుకంటే శరీరము అపవిత్రమైనది ఉంది. ప్రశ్న: कौन सा नशा तुम बच्चों की बुद्धि में निरंतर रहना चाहिए? ఎటువంటి స్మృతి పిల్లలు మీ బుద్ధిలో నిరంతరము ఉండాలి? ఎటువంటి స్మృతి పిల్లలైన మీ బుద్ధిలో నిరంతరము ఉండాలి? ఏ స్మృతి? उत्तर: हम शिव बाबा के बच्चे, उनसे राजयोग सीख स्वर्ग की राजाई का वर्षा लेते, ये नशा तुम्हें నిరంతర रहना चाहिए. మేము శివ్ బాబా యొక్క పిల్లలము. శివ్ బాబా నుండి రాజయోగం నేర్చుకుని స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము అనే నశ మీకు నిరంతరము ఉండాలి. మేము శివ్ బాబా పిల్లలము, అతని నుండి రాజయోగం నేర్చుకుని స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము అనే నశ మీకు నిరంతరము ఉండాలి. विश्व का मालिक बनना है तो बहुत खबरदारी से पढ़ना और पढ़ाना है. విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. కभी भी बाप की निंदा नहीं करानी है. ఎప్పుడు కూడా బాబాకు నింద చేయించకూడదు. విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా చదవాలి మరియు చదివించాలి. ఎప్పుడు కూడా బాబాకు నింద చేయించకూడదు. కిసి సే భీ లడ్నా జగడ్నా नहीं है. ఎవరితోని కోట్లాట్లు జగడాలు ఆడకూడదు. तुम कौड़े से हीरे जैसे बनते तो अच्छी रीति धारणा करनी है. మీరు గుడ్డి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతున్నారు కాబట్టి మంచి రీతిలో ధారణ చేసుకోవాలి. కొట్లాట్లు జగడాలు ఆడకూడదు ఎవరితోని. ఎందుకంటే గుడ్డి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతున్నారు కాబట్టి మంచి రీతిలో ధారణ చేసుకోవాలి. గీత్ ఈరోజు పాట జో పియా కే సాత్ హే ఉస్కే లియే బరసాత్ హే. ఎవరు ప్రియుని తోడులో ఉన్నారో వారిపైన, వారి కోసం వర్షమి కురుస్తుంది అని పాట. ओम शांति. बच्चों ने समझा जो बाप के साथ है वो बाप दादा के साथ है. పిల్లలు అర్థం చేసుకున్నారు ఈ పాటలో బాబా తోడులో ఉన్నాం మనం, అంటే బాప్ దాదా తోడులో ఉన్నాము. అభి తో డబ్బల్ హేనా, ఎందుకంటే డబ్బల్ ఉన్నారు కదా. బాబాతో ఉంటే దాదా ఉన్నట్టే, దాదాతో ఉంటే బాబా ఉన్నట్టే. ఇప్పుడు సాకారంలో దిగి వచ్చాక బాబా డబల్, ఇద్దరు కలిసి ఉన్నారు, బాప్ దాదా. ये अच्छी तरह समझाया जाता है. ब्रह्मा द्वारा परम पिता परमात्मा शिव स्थापना कैसे करेंगे वो तो जानते नहीं हैं. ఇది చక్కగా ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ శివుడు స్థాపన ఎలా చేస్తున్నారు అనేది మనుషులకైతే తెలియని విషయం ఇది. तुम बच्चे ही जानते हैं उनको अपना शरीर ही नहीं, कृष्ण को तो अपना शरीर है. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ్ బాబాకు తన శరీరం అంటూ లేదు, కృష్ణునికైతే శరీరం ఉంది. ऐसे तो कहा नहीं जा सकता कि परमात्मा श्री कृष्ण के शरीर द्वारा नहीं. कृष्ण तो है सती का प्रिंस. పరం పిత పరమాత్మ శ్రీకృష్ణుని శరీరం ద్వారా స్థాపన చేస్తారు ఎక్కడైనా? లేదు కదా. ఎందుకంటే కృష్ణుడు సత్యయుగంలో ఉండే రాకుమారుడు. అక్కడ స్థాపన అయిపోయినటువంటి ప్రపంచం అది. परमपिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना कराते तो जरूर ब्रह्मा में प्रवेश करना पड़े और कोई उपाय है नहीं, प्रेरणा आदि की बात नहीं. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే స్థాపన చేయిస్తున్నారు కాబట్టి తప్పకుండా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి రావాల్సి ఉంటుంది. ఇంకో ఉపాయం అంటూ లేదు. ప్రేరణతో కూడా ఆయన పని సాగించటానికి వీలు లేదు.
బ్రహ్మ ద్వారా సబ్ సమझा देते ఈ విషయాలన్నీ బ్రహ్మ ద్వారానే మనకు అర్థం చేయిస్తున్నారు బాబా. విజయమాల जिसको रुद्रमाला कहा जाता है जो मनुष्य पूजते हैं सिमरते हैं విజయమాల మరి రుద్రమాల అని కూడా చెప్తారు. మనుషులు పూజ చేస్తూ ఉంటారు మాల పెట్టుకొని స్మరణ చేస్తూ ఉంటారు. तुम बच्चे समझते ये रुद्रमाला सिर्फ सिमरी जाती है मेरू तो कहा जाता है ब्रह्मा सरस्वती को बाकी माला हुई बच्चों की పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా రుద్రమాల స్మరణ చేయడం జరుగుతుంది దాన్ని. దానిలో మనులు ఉంటాయి పూసలు, బ్రహ్మ సరస్వతి 2 పూసలు. తర్వాత మిగిలిన మాలల్లో ఉన్న వాళ్ళందరూ పిల్లల యొక్క గుర్తు. विष्णु की माला तो एक है పూజి जा सकते इस समय तुम పురుషార్థి హో విష్ణు మాల ఒకటే ఉంటుంది అది పూజింపబడుతుంది. విష్ణు మాలలో వచ్చే వాళ్ళందరూ దేవతలు అయ్యేవాళ్ళు కదా పూజ జరుగుతుంది అంటున్నారు. ఈ సమయంలో మీరైతే పురుషార్థిగా ఉన్నారు. ఇంకా तुम्हारा सिमरन होता है अंत में आत्माओं की माला है या जीव आत्माओं की ప్రశ్న ఉట్టేగా మీ యొక్క స్మరణ అంతిమ సమయానికి జరుగుతుంది అంటే మాలలో మనులుగా అప్పటికి తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. అయితే ఆత్మలేక మాలన జీవ ఆత్మలేక మాలన అనేది ప్రశ్న वस्तुनी विष्णु की माला तो कहेंगे चैतन्य जीव आत्माओं की माला. लक्ष्मी नारायण पूजे जाते हैं ना क्योंकि उनकी आत्मा और शरीर दोनों पवित्र हैं. रुद्रमाला वो तो सिर्फ आत्मा उनकी है क्योंकि शरीर तो अपवित्र है वो तो पूजे नहीं जा सकते. आत्मा कैसे पूजी जाती है? तुम कहते हैं रुद्रमाला पूजी जाती है परंतु नहीं पूजी नहीं जाती. जब नाम ही है सिमरनी जो भी दाने हैं वो तुम बच्चों के सिमरन होते हैं जब शरीर में है. दाने तो ब्राह्मणों के हैं सिमरन किसको करते ये तो किसी को पता नहीं है. బాబా చెప్తున్నారు విష్ణు మాల అంటే చైతన్య జీవ ఆత్మల యొక్క మాల అది. అందుకే ముఖాలు ఉన్నట్టు చూపిస్తారు అది విష్ణు ముఖం ముఖం మా పూసలో ముఖము అంటే రుండమాల అని విష్ణుమాల అని వైజయంతి మాల అని దాన్నే చెప్తారు చైతన్య జీవాత్మలేక మాల. లక్ష్మీనారాయణలు కూడా అందులోనే ఉంటారు కదా పూజ పొందుతారు కదా ఎందుకంటే వారి ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి అందుకే పూజ పొందే అర్హులు వాళ్ళు. అదే రుద్రమాల అంటే కేవలం ఆత్మలదే ఉంటుంది మాల జీవాత్మది కాదు. ఎందుకంటే శరీరాలు అందులో శరీరాలని కలపటానికి వీల్లేదు అపవిత్ర శరీరాలు అయిపోయాయి కదా అందుకు పూజ జరగదు రుద్రమాలకు. అయినా ఆత్మకు ఎలా పూజ చేయగలరు? చాలా మంది రుద్రమాల పూజింపబడుతుంది అనుకుంటారు కానీ కాదు. దాని పేరే సిమరణి మాల అంటారు స్మరణ జరిగే మాల అది. ఏవైతే అందులో పూసలు పెట్టుకున్నారో స్మరణ చేయడానికి బ్రాహ్మణులు శరీరంలో ఉన్న సమయంలో చేసిన పురుషార్థం సేవకు గుర్తు. అయితే ఈ మాల తయారు చేసుకుని ఎవరిని స్మరిస్తున్నారు? పూసల రూపంలో మనుల రూపంలో ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. ये है ब्राह्मण जो भारत की सेवा करते उनको याद करते. బ్రాహ్మణులు ఎవరైతే ఇప్పుడు భారతదేశానికి సేవ చేస్తున్నారో వాళ్ళనే ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నారు మాలలో మనుల రూపంలో పెట్టుకుని. జగదంబ దేవియా आदि बहुत है उनको याद करना चाहिए. पूजने लायक लक्ष्मी नारायण बनते तुमने क्योंकि तुम्हारे शरीर पतित है आत्मा अपवित्र है परंतु वो पूजी नहीं जा सकती सिमरी जा सकती. कोई भी तुमसे पूछे तो समझा हुआ होना चाहिए. तुम हो ब्राह्मणिया तुम्हारे यादगार देवियों के रूप में है. జగదంబ మరి దేవీలు చాలా మంది ఉన్నారు కదా వారిని జ్ఞాపకం చేయొచ్చు. బాబా చెప్తున్నారు ఇందులో పూజకు యోగ్యులు ఎవరు అనేది లక్ష్మీనారాయణలు మొదలైన దేవతలు అయితే పూజకు యోగ్యులు. మీరైతే ఇంకా పూజ పొందడానికి యోగ్యులు కాదు ఎందుకంటే మీ శరీరం ఇప్పుడు పతితంగా ఉంది ఆత్మ పవిత్రంగా ఉంది కానీ అయినా కూడా పూజ జరగదు మీకు. స్మరణ చెయ్యొచ్చు అందుకే మీ పూసలు పెట్టి స్మరణ చేస్తారు మాల పట్టుకొని అని చెప్తున్నారు. ఎవరైనా మీతో ప్రశ్నించినా ఇవన్నీ మీకు కూడా అర్థమే ఉండాలి కదా జవాబు చెప్పటానికి.
మీరు బ్రాహ్మణీలు. మీ స్మృతి చిహ్నం దేవీల రూపంలో పెట్టుకున్నారు. तुम श्रीमत पर खुद पावन बनते तो ये माला फर्स्ट బ్రాహ్మణుం కి समझी जाए फिर దేవతాం కి. శ్రీమతం పైన మీరు స్వయం పావనంగా తయారవుతున్నారు కాబట్టి మాల మొదట బ్రాహ్మణులదే తయారవుతుంది, తర్వాత దేవతల యొక్క మహిమ. विशाल सागर मंथन करने से रिजल्ट निकलेगी. जब आत्मा यह शालिग्राम रूप में है तब पूजी जाती है. शिव की पूजा होती है तो शालिग्राम की भी होती है क्योंकि आत्मा पवित्र है, शरीर नहीं. విచార సాగర మంతన చేస్తూ ఉంటే రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మలు శాలిగ్రామ రూపంలో ఉంటారో పూజ పొందుతారు. శివుడికి పూజ జరుగుతుంది, శివుడితో పాటు శాలిగ్రామాలు కూడా పూజిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు పవిత్రంగా తయారవుతుంది సంగమయుగంలో, శరీరము కాదు. అందుకని మీ ఆత్మ రూపానికే పూజ చేయాల్సి వస్తుంది శాలిగ్రామ రూపంలో. సంగమయుగ సేవ గుర్తు ఆత్మ యొక్క మనీయే పెట్టుకొని రుద్రమాల పూజిస్తారు. ఆత్మ గుర్తే శాలిగ్రామాలు పెట్టి పూజ చేస్తారు శివుడితో పాటు. శరీరంతో సహితంగా ఉన్న రూపాన్ని అయితే పెట్టుకోరు మీది బ్రాహ్మణ జన్మది. ఎందుకు? శరీరం ఇంకా పవిత్రమైంది కాదు. सिमरन सिर्फ तुम्हारा किया जाता है, क्यों? तुम शरीर के साथ सेवा करते हो. స్మరణ ఎందుకు చేస్తారు మీ ఆత్మకు అంటే శరీరంతో పాటు మీరు సేవ చేస్తున్నారు శరీరాన్ని ఉపయోగించుకుని. तुम्हारी पूजा नहीं हो सकती, फिर जब शरीर छोड़ते तो तुम भी शिव के साथ पूजे जाते हो, विचार किया जाता है ना. మీ పూజ అనేది జరగదు. మీరు ఎప్పుడైతే శరీరాలు విడిచిపెడతారో శివుడితో పాటు శాలిగ్రామ రూపంలో పూజింపబడతారు. ఇవన్నీ ఆలోచించే విషయాలు కదా. तुम इस समय ब्राह्मण हो, शिव बाबा भी ब्रह्मा तन में आते तो ब्रह्मा भी साकार में है. तुम मेहनत करते, ये माला जैसे साकार ही है ब्रह्मा सरस्वती और तुम ज्ञान गंगाएं. तुमने भारत को स्वर्ग बनाया, ये रुद्र यज्ञ रचा. जो पूजा करते हो उसमें सिर्फ शिव और शालिग्राम होते हैं, उनमें ब्रह्मा सरस्वती का अथवा तुम बच्चों का नाम नहीं है. బాబా చెప్తున్నారు మీరు ఈ సమయంలో బ్రాహ్మణులే ఉన్నారు, శివ బాబా కూడా బ్రహ్మతనంలో వచ్చి ఉన్నారు. ఇక్కడ బ్రహ్మ బాబా కూడా సాకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు శ్రమ పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ అందరిది కలిపి సాకారిమాల అనొచ్చు. బ్రహ్మ సరస్వతి జ్ఞాన గంగలు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఒకప్పుడు రుద్ర యజ్ఞాన్ని రచించారు. బాబా చెప్తున్నారు పూజ చేసేటప్పుడు శివుడితో పాటు కేవలం శాలిగ్రామాలని పూజిస్తారు. ఆ శాలిగ్రామాలలో వీళ్ళు బ్రహ్మ, వీళ్ళు సరస్వతి, వీళ్ళు పిల్లలు అని పేర్లేమి ఉండవు అని చెప్తున్నారు బాబా. కేవలం బిందు రూపాలు గుర్తు పెట్టి పూజ చేస్తారు అంతే. यहाँ तो सबका नाम है, तुम्हारा सिमरन करते. कौन कौन ज्ञान गंगाएं थी, वो तो है ज्ञान सागर. ये है ब्रह्मपुत्र बड़ी नदी, ये ब्रह्मा माता भी है, सागर एक है, बाकी गंगाएं तो किस्म किस्म की अनेक प्रकार की होती है. ఇక్కడైతే మీవి అందరివి పేర్లు కూడా ఉన్నాయి, స్మరణ కూడా చేస్తూ ఉంటారు. మీ యొక్క స్మరణ ఎవరెవరు జ్ఞానగంగలుగా ఉండేవారో వాళ్ళ స్మరణ కూడా జరుగుతుంది కదా. జ్ఞానసాగరుడైతే శివ్ బాబా, తర్వాత పెద్ద నది బ్రహ్మపుత్ర నది ఈయన అయ్యారు, బ్రహ్మ మాత కూడా అయ్యారు. సాగరుడైతే శివ్ బాబా ఒక్కరే, అతని నుండి తయారైన గంగలు మీరైతే రకరకాలు అనేక గంగలు తయారయ్యారు అని చెప్తున్నారు బాబా. नंबरवार जिनमें अच्छा ज्ञान है उनको सरोवर कहा जाता है, మహిమ भी है. నంబర్ వారీగా ఎవరిలో మంచి జ్ఞానము నిండి ఉంటుందో వారిని సరోవరము అని కూడా చెప్పొచ్చు. సాగరుడైన బాబా తర్వాత సరోవరాలు మనం తయారవుతున్నాము. మహిమ కూడా ఉంది కదా. कहते हैं मानस सरोवर में स्नान करने से परिजादा बन जाते हैं, तो तुम्हारी माला सिमरी जाती है. सिमरनी कहते हैं ना, सिमरन करो. वो तो सिर्फ राम राम कहते हैं, परंतु तुम जानते हो सिमरन किसका होगा? जो जास्ती सर्विस करते हैं.
శివబాబా చెప్తున్నారు, మహిమ కూడా ఉంది కదా! మానస సరోవరంలో స్నానం చేసేవాళ్ళు గంధర్విగా తయారైపోతారు. మానస సరోవరంలో మునిగినట్లయితే గంధర్వులైపోతారు వాళ్ళు అని శాస్త్రాల్లో మహిమ చేశారు. దేవతలైపోతారు అని. అది ఇదే. జ్ఞాన మాన సరోవరం. దీని యొక్క మహిమ. తర్వాత మాల. మాల కూడా మీదే స్మరణ జరుగుతుంది. రామ రామ అని స్మరిస్తారు. కానీ మీరిప్పుడు తెలుసుకున్నారు ఎవరిని స్మరించాలి, అసలు మాలలో ఎవరి స్మరణ జరుగుతుంది? ఎవరైతే ఎక్కువ సేవ చేస్తున్నారో ఇప్పుడు వారిదే స్మరణ జరుగుతుంది. पहले तो बाबा है फूल, फिर मेरू जो बहुत मेहनत करते फिर रुद्रमाला से विष्णु की माला बनती हैं. మొట్టమొదట బాబా ఉంటారు మాలలో. పుష్పంలా కుచ్చులా ఉంటారు కదా మక్మల్. దాని కింద మేరు పూసలు అంటారు. 2 పూసలు బ్రహ్మ, సరస్వతి. ఎవరైతే చాలా శ్రమ పడుతున్నారు ఈ సమయంలో శివ బాబాతో పాటు ఈ కార్యంలో వారిదే రుద్రమాల, సో విష్ణుమాల తయారవుతుంది. तुम्हारे सिर्फ आत्मा पूजी जाती, तुम अब सिमरन लायक हो, सिमरन ही तुम्हारी है, बाकी पूजा नहीं हो सकती क्योंकि आत्मा पवित्र, शरीर अपवित्र है. కేవలం మీ ఆత్మకి ఇక్కడ పూజ జరుగుతుంది. ఆత్మకే కేవలం. శరీర రూపంతో పూజ జరగదు. స్మరణ మాత్రం పొందొచ్చు. పూజ జరిగే అవకాశం మీకు లేదు. ఎందుకంటే ఆత్మ పవిత్రమవుతుంది గానీ శరీరం అయితే अपवित्रंगाने ఉంది అని చెప్తున్నాను. अपवित्र चीज कभी पूजी नहीं जाती. अपवित्रమైన వస్తువుకి ఇప్పుడు పూజ జరగదు కదా. जब रुद्रमाला बनने लायक बन जाते फिर अंत में तुम शुद्ध बन जाते, तुमको साक्षात्कार होगा, पासवी दानर कौन कौन होते, सर्विस करने से नामाचार बहुत हो जाता है, मालूम पड़ता जाएगा विजयमाला में नंबर 1 कौन कौन आएगा. ये बातें बड़ी गोही हैं. రుద్రమాల తయారవడానికి రుద్రమాలలో మీరు వెళ్ళడానికి యోగ్యులుగా అయిపోతారు కదా. అప్పుడు మీలో ఎవరెవరు పాస్వి తానర్ అవుతారు అనేది సాక్షాత్కారం అవుతుంది. వాళ్ళు పేరు కూడా ప్రసిద్ధి చెందుతుంది కదా అటువంటి వారిది. బ్రాహ్మణ పరివారంలో తెలిసిపోతుంది. విజయమాలలో నంబర్ వారీగా ఎవరెవరు వస్తారు అనేది లాస్ట్ లో పురుషార్థాన్ని బట్టి. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే చాలా గుహ్యమైన విషయాలు. मनुष्य तो सिर्फ राम राम कहते, क्रिश्चियन लोग क्राइस्ट को याद करते हैं. माला किसकी होगी? गाड तो एक है. మానవులు రామ రామ అంటూ ఉంటారు. కొంతమంది క్రైస్ట్ ని తలుచుకుంటారు. మాల ఎవరిది ఉంటుంది? గాడ్ అయితే ఒక్కరే కదా, మిగిలిన పూసలన్నీ ఎవరు? బాకీ जो पास बैठे उनकी माला बनती होगी. గాడ్ కి దగ్గరలో కూర్చున్న వాళ్ళదే మాలలో పూసలు తయారై ఉంటాయి కదా. इस माला को तुम अभी सिर्फ समझ सकते, अपने आदि सनातन देवी देवता धर्म वाले ही नहीं समझ सकते तो और कैसे समझेंगे. ఈ మాలను మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలరు కేవలం మీరే. ఎందుకంటే ఆది సనాతన దేవి దేవత ధర్మంలో వెళ్ళే వాళ్ళే అకే అర్థం కాలేదు దేవతలకి అంటే ఇంకెవరికి ఇది తెలుస్తుంది? కేవలం మీకు మాత్రమే బాబా వచ్చేటప్పుడు తెలుస్తుంది రహస్యం. దేవతలకు కూడా తెలియనటువంటి రహస్యం. सबको पतित से पावन बनाने वाला तो एक ही बाप है. क्राइस्ट के लिए ऐसे नहीं कहेंगे कि वो पतित को पावन बनाने वाला है. బాబా చెప్తున్నారు అందరినీ పతితుల నుండి పావనంగా తయారు చేసేవారు ఒక్క శివ్ బాబాయే. క్రైస్ట్ కోసమైతే ఇలా చెప్పలేం కదా పావనంగా చేసేవారు అని. उनको जनन मरण में आकर नीचे उतरना ही है. वास्तव में उनको गुरु भी नहीं कहेंगे क्योंकि सर्व का सदगति दाता एक ही बाप है. క్రైస్ట్ అయితే జనన మరణాలలో వస్తూ కిందకి దిగే పాత్ర అతనిది. గురు అని కూడా అనడానికి వీల్లేదు అతన్ని. ఎందుకంటే సర్వుల సద్గతి దాత అయితే ఒక బాబాయే క్రైస్ట్ పుత్రుడు. వీరెవరు సద్గతి ఇచ్చే కార్యం చేయరు కదా, మరి గురువు ఎలా అవుతారు అని చెప్తున్నారు బాబా. सो तो जब अंत हो जाट जड़ीबूत हो तब बाप आकर सबको सद्गति देते हैं. బాబా కూడా ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో
అంటే ఈ సృష్టి వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు బాబా వచ్చి అందరికి సద్గతి ఇస్తారు. आत्मा ऊपर से आती धर्म स्थापना करने, उनको तो जनन मरण में आना है। सदगुरु एक ही वो सर्व के सदगति दाता है। सच्चा सदगुरु मनुष्य कोई हो ना सके। ఆత్మ పైనుండి వస్తుంది ధర్మస్థాపన చేయటానికి. క్రైస్తు యొక్క ఆత్మ, బుద్ధుని యొక్క ఆత్మ వీళ్ళది. ధర్మస్థాపన చేసిన తర్వాత వాళ్ళు జనన మరణాల్లో రావాల్సి ఉంటుంది. సద్గురువు అయితే ఒక శివ్ బాబాయే, సర్వుల సద్గతి దాత, సత్యమైన సద్గురు. మనుషులు ఎవరు కాలేరు అని చెప్తున్నారు బాబా. वो तो सिर्फ आते ही है धर्म स्थापन करने, उनके पिछाड़ी सब आने लगते पाठ बजाने। जब सब तमो प्रधान अवस्था को पाते तब मैं आकर सर्व की सदगति करता हूँ। सब वापस जाते हैं, फिर नए से चक्र शुरू होता है. బాబా చెప్తున్నారు వాళ్ళైతే కేవలం ధర్మస్థాపన చేయడానికి దిగి వస్తారు ధర్మపిత్తలు. వాళ్ళు రావడంతోనే వాళ్ళ వెనుక వాళ్ళ వాళ్ళ ధర్మానికి చెందిన ఆత్మలు ఎవరైతే జన్మలలో రాకుండా పరంధామంలో ఉన్నారో ఒకరొకరొకరు కిందకి పాత్ర అభినయించడానికి దిగి వస్తారు. క్రైస్ట్ వచ్చాక క్రిస్టియన్ ఆత్మలు, బుద్ధుడు వచ్చాక బౌద్ధ ధర్మాత్మలు అలా పైనుండి దిగి వస్తారు. అంటే పైనున్న ఆత్మల్ని జన్మల్లో తెచ్చే వాళ్ళు అయ్యారు వాళ్ళు. అంతేగాని కిందనున్న వాళ్ళని విడిపించి తీసుకెళ్తే అది సద్గతి ఇవ్వడం అంటారు. అదైతే వాళ్ళు చెయ్యరు కదా. ఎప్పుడైతే వాళ్ళతో పాటు ఆ ధర్మానికి చెందిన ఆత్మలు వెనుక వచ్చి జన్మల్లో వచ్చేసి అందరూ అలా జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన అవస్థకు వచ్చేస్తారు, అప్పుడు శివబాబా చెప్తున్నారు అప్పుడు నేను వచ్చి అందరికీ అన్ని ధర్మాల వరకు కూడా నేను సద్గతి ఇస్తాను అని చెప్తున్నాను బాబా. సబ్ వాపస్ జాతీయం. సద్గతి అంటే అందరినీ ఇక్కడ నుండి విడిపించి ఇంటికి తీసుకువెళ్తారు బాబా. తర్వాత మళ్ళీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. तुम राजयोग सीखते हो, वही राजा ही पाएंगे, फिर राजा बने व प्रजा बने। प्रजा तो ढेर बनती है, मेहनत है राजा ही पद पाने की। अंत में पूरा पता पड़ेगा कौन विजयमाला में पिरोए जाते हैं. మీరు ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు, వాళ్ళే రాజాధికారాన్ని పొందుతారు. రాజయోగం నేర్చుకుని వెళ్ళే వాళ్ళే రాజు అవుతారా, ప్రజలు అవుతారా చూసుకోండి. ప్రజలే ఎక్కువ సంఖ్యలో తయారవుతారు. శ్రమ ఉండేది రాజ పదవి పొందడంలోనే ఉంది. ఆఖరిలో పూర్తిగా తెలిసిపోతుంది ఎవరు విజయమాలలో తిప్పబడతారు, ఎవరు రాజా అవుతారు, రాజా ఫ్యామిలీలో వస్తారు. ఆఖరిలో తెలిసిపోతుంది అని చెప్తున్నారు బాబా. अनपढ़ पढ़े के आगे भरी डोएंगे, सतयुग में आएंगे परंतु नौका चाकर बनना पड़ेगा, ये सबको मालूम हो जाएगा. ఇప్పుడు సంగం యుగంలో చదువుకోలేదనుకోండి, ఈ చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే చదువుకునే వాళ్ళు ఎదురుగా వెళ్ళి అంట్లు తోమాల్సి వస్తుంది వాళ్ళు అని చెప్తున్నారు బాబా. సతయుగంలోకి వచ్చేస్తారు, బాబాని పొందేరు, జ్ఞానం వింటున్నారు కాబట్టి. కానీ నౌకర్ చాకర్లుగా తయారవ్వాల్సి వస్తుంది, దాసదాసిగా. ధారణ బాగా మనం చేసుకోకపోతే ఇది అందరికీ తెలిసిపోతుంది. లాస్ట్లో శరీరం వదిలే లోపల అంటే వినాశనమై పరంధామానికి వెళ్ళే పార్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికీ తెలిసేకే వెళ్తారనమాట परंदामन की. जैसे इम्तिहान के दिनों में सबको मालूम पड़ जाता है कौन कौन पास होंगे, पढ़ाई पर अटेंशन नहीं होते तो फेल हो जाते. तुम्हारी ये है बेहद की पढ़ाई. రిజల్ట్ వచ్చినప్పుడు ఎలాగో తెలుస్తుంది, రాకముందు కూడా తెలిసిపోతుంది కదా. పరీక్ష వస్తుంది అంటే ఎవరెవరు పాస్ అవ్వగలరు, ఎవరెవరు బాగా చదువుకుని ఉన్నారు, ర్యాంక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు తెలిసిపోతుంది కదా మనలో మనకి. ముఖ్యంగా చదువు మీద అటెన్షన్ ఉండాలి, అది లేకపోతే ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇది బేహద్ పడాయి, అనంతమైన చదువు కదా. ईश्वरीय विश्वविद्यालय तो एक है जहां मनुष्य से देवता बनना है, उसमें नंबर बार पास होते हैं. మనుషుల నుండి దేవతలుగా తయారవటానికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, గోడ్లీ యూనివర్సిటీ ఇది ఒకటే. నంబర్ బార్ పాస్ అవుతారు ఇందులో అని చెప్తున్నారు బాబా. पढ़ाई एक ही राजयोग की है, राजा ये पद पाने में मेहनत है और सर्विस भी करने. చదువు ఒకటే, రాజయోగం యొక్క చదువు. రాజ పదవి పొందడంలో శ్రమ పడాలి మరియు సర్వీస్ కూడా చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. సేవ కూడా చేయాలి. రాజా జో బనేంగే ఉన్కో ఫిర్
अपनी प्रजा भी बनानी पड़े। अच्छी-अच्छी बच्चियाँ बड़े-बड़े सेंटर संभालती, बड़ी प्रजा बनाती हैं. రాజాగా తయారయ్యేవాళ్ళనుకోండి, ప్రజలను కూడా ఎక్కువ మందిని తయారు చేయాలి రాజా కావాలంటే. ధారణలు బావుండాలి. మన ధారణ చూసి 10 మంది బాబా పిల్లలవ్వాలి. ప్రజల్ని తయారు చేయాలి. మంచి మంచి అక్కయ్యలు ఉన్నారు. పెద్ద పెద్ద సెంటర్స్ సంపాదిస్తున్నారు. చాలామంది ప్రజలను తయారు చేస్తూ ఉన్నారు. బాబా भी कहते बड़ा बगीचा बनाओ तो बाबा भी आकर देखे अभी तो बहुत छोटा है. అయితే అక్కయ్యలకు బాబా అంటారంట అనేవారంట బ్రహ్మ బాబా ఉన్నప్పుడు. ఇంకా పెద్ద తోట తయారు చేయండి ఆత్మలది. బాబా వచ్చి మీ సెంటర్‌లో చూస్తారు పుష్పాలన్నింటిని, ఆత్మలందరిని. ఇప్పుడైతే మీది చాలా చిన్న తోటే ఉంది అనేవారంట బాబా. बॉम्बे में तो लाखों हो जाएंगे, सूर्यवंशी तो सारी डिनेस्टी होती तो ढेर हो जाएंगे. जो मेहनत करते हैं वे राजा बनते, బాకీ तो ప్రజ बनती जाएगी. బాంబేలో అయితే లక్షల సంఖ్యలోని బాబా పిల్లలు తయారయ్యేది ఉండొచ్చేమో అంటున్నారు బాబా. సూర్యవంశము అంతా కలిపితే మరి చాలా మంది అవుతారు కదా. అయితే ఎవరైతే ఎక్కువ శ్రమ పడతారో ఈ చదువులో వాళ్ళే రాజా అవుతారు. మిగిలిన వాళ్ళు ప్రజలవుతారు. गाया भी हुआ है, हे प्रभु तेरी सदगति की लीला. तुम कहते वाह बाबा आपकी गत मत न्यारे हैं. सर्व के सदगति करने की श्रीमत ये सबसे न्यारे हैं. గాయనం కూడా చేశారు శాస్త్రాలలో. ఓ ప్రభుని లీల, సద్గతి యొక్క లీల అపరమపారమైనది అని. మీరు కూడా బాబా మహిమ చేస్తారు కదా. ఓహో బాబా ఓహో, నీ గతిమతి అతీతమైనది. సద్గత్ సర్వులకు సద్గతి ఇచ్చే శ్రీమతం. బాబా మతి ఏంటి? శ్రీమతి. శ్రీమతం సద్గతి ఇచ్చే శ్రీమతం అందరి మతం కన్నా అతీతమైనది అని మీరు అనుభవంతో పాడుతున్నారు ఇప్పుడు. बा साथ में ले जाते छोड़ नहीं जाते हैं. निराकारी आकारी साकारी लोग को भी नहीं जानते. सिर्फ सृष्टि के आदि मध्य अंत को जानना वो भी कंप्लीट नॉलेज नहीं. पहले तो मूल वतन को जानना पड़े जहां हम आत्माएं रहती है. इस सारे सृष्टि चक्र को जानने से तुम चक्रवर्ती राजा बनते हो. ये सब कितनी समझने की बातें हैं. బాబా తన తోడుగానే మనందరినీ తీసుకుని వెళ్తారు. ఎవరిని విడిచిపెట్టరు బాబా. బాబా చెప్తున్నారు జ్ఞానము అంటే అందులో నిరాకారి ఆకారి సాకారి 3 లోకాలను కూడా తెలుసుకోవాలి. మనుషులకైతే ఇది తెలియదు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం కేవలం తెలుసుకున్నంత మాత్రాన కంప్లీట్ నాలెడ్జ్ అని అనరు దానిని. బాబా చెప్తున్నారు అయితే 3 లోకాలలో కూడా ముందు మూలవతనం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎక్కడైతే మనము ఆత్మలు నివసిస్తామో అది మూలవతనము. ఈ మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తి రాజాగా తయారైపోతాం మనము. ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. वो तो कह रहे थे शिव नाम रूप से न्यारा है, चित्र भी है फिर भी कहते नाम रूप से न्यारा, फिर कह देते सर्वव्यापी है. భక్తి మార్గంలో శివుడు నామరూపాలకు అతీతుడు అని చెప్పేసుకున్నారు. ఒకవైపు విగ్రహము కూడా పెట్టుకుంటారు, లింగము పూజ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు నామం లేదు రూపం లేదు అతనికి అంటారు. ఇంకొంతమంది ఇంకోవైపు సర్వవ్యాపి అన్ని రూపాల్లోనే అతని ఉంటాడు అంటారు. एक एमपी ने कहा था कि ये मैं नहीं मानता कि ईश्वर सर्वव्यापी है. मनुष्य एक दो को मारते हैं क्या, ये ईश्वर का काम ही. आगे चलकर इन बातों को समझेंगे जब तुम्हारी भी वृद्धि होगी. ఒక ఎంపీ బాబా దగ్గర వచ్చాడంట. ఆయన అన్నారంట నేనైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఎప్పుడు నమ్మడం లేదు అని. బాబా చెప్తున్నారా అలాగైతే మనుషులు ఒకరినొకరు చంపుకుంటారే, హింస చేసుకుంటారే, అది ఈశ్వరుడు ఈశ్వరుడికి చేస్తున్నాడు హింస. ఈశ్వరుని యొక్క పని అది. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే నీలో ఈశ్వరుడు నాలో ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు ఈశ్వరుని చంపుతున్నారా ఏంటి? ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఈ విషయాన్ని మీ విషయాన్ని మనుషులు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మీ సంఖ్య కూడా వృద్ధి చెందుతూ ఉంటుందో. बाबा ने रात को भी समझाई जो अपने को होशियार समझते हैं वो ऐसे ऐसे पत्र लिखे ये पूरी नॉलेज क्या है उनको समझाना चाहिए.
బాబా చెప్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని మీరు తెలివైన వారిగా అనుకుంటున్నారో, ఇలాంటి ఉత్తరాలు భగవంతుడు సర్వవ్యాపి అయితే, నీలో నాలో ఉంటే ఒకరినొకరు హింస చేసుకుంటున్నారు అనేటప్పుడు ఈశ్వరుడు హింస చేస్తున్నాడా? ఇటువంటి పాయింట్స్‌తో ఉత్తరాలు రాయండి. అప్పుడు ఉత్తరాలతోనే ఎక్కువ సందేశం ఇచ్చేవారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, లేదా తెలిసినటువంటి విఐపీస్ ఉన్నారు. బాబా గాంధీకి, నెహ్రూకి లెటర్ రాసేవారు బ్రహ్మబామ. లెటర్స్ ద్వారానే, ఉత్తరాల ద్వారానే జ్ఞానం అందించడం అనేది జరిగేది. మేము జ్ఞానంలో వచ్చిన టైంలో కూడా ఉత్తరాలది మహత్వం ఉండేది. ఉత్తరాల ద్వారానే మంతన చేసి పాయింట్స్ రాయడం అది. మేము పూర్తి జ్ఞానం మీకు ఇవ్వగలము, మీరు వింటాము అంటే అని చెప్పండి. रायंडी उत्तराల్లో मूल वतन की नॉलेज दे सकते हैं, निराकार बाप का भी परिचय दे सकते हैं, फिर प्रजापिता ब्रह्मा और उनके ब्राह्मण धर्म के बारे में भी समझा सकते हैं. మూలవతనం ఏంటి అనే జ్ఞానం కూడా చెప్పొచ్చు మనుషులకి మనం, ఎందుకంటే అది మన ఇల్లు కదా, ఇంటి అడ్రస్ చెప్పాలి. అలాగే నిరాకారుడు బాబా పరిచయం కూడా ఇవ్వచ్చు మీరు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ, అతని ద్వారా స్థాపన అయ్యే బ్రాహ్మణ ధర్మం, దీనికోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు, ఎలా స్థాపన అనేది జరుగుతుంది అని. लक्ष्मी नारायण, फिर राम सीता, उनकी डिनेस्टी कैसे चलती है, फिर उनसे राजा ही कौन छीनते हैं, वो स्वर्ग कहाँ गया. ఇది ఒక కథలాగానే అన్నమాట. బ్రహ్మ, బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణులే దేవతలు అవుతారు. అప్పుడు మొదట్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. తర్వాత సూర్యవంశం నుండి చంద్రవంశం అయిపోతుంది. సీతారాములు రాజ్యం చేస్తారు. వాళ్ళ వంశం ఎలా రాజ్యం చేస్తారు, మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని ఎవరు అపహరిస్తారు, స్వర్గం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీనారాయణులు సీతారాముల చరిత్ర గడిచాక స్వర్గము ఈ భూమి మీద ఉన్నది అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోతుంది, నరకం ఎక్కడికి వెళ్ళిపోయింది స్వర్గం వచ్చినప్పుడు అంటే, ఖతం హోగయ, సమాప్తి అయిపోయింది అంటారు కదా. స్వర్గబి ఖతం హో జాయేగా, స్వర్గం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అది కూడా సమాప్తి అయిపోతుంది అనమాట, నరకం వచ్చే టైంకి స్వర్గం. ఉస్ సమయ బి అర్తక్వేక్ ఆది హోతీ హై, స్వర్గం నుండి నరకం తయారయ్యే మధ్యలో కూడా, అంటే త్రేతాయుగ ద్వాపరయుగ మధ్య సంగమంలో భూకంపాలు వస్తాయి అంటున్నారు బాబా ఈ స్వర్గం లోపలికి వెళ్ళిపోవడానికి. वो हीरे जवाहरात के महल आदि ऐसे चले गए जो कोई निकाल ना सके. सोने हीरे जवाहरात के महल कभी नीचे से निकले नहीं हैं. వజ్ర వైడూర్యాల భవనాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి ఆ భూకంపాల్లోనే, ఎవరు బయటికి తీయలేరు. మళ్ళీ ఎప్పుడు వినలేదు కూడా కదా భవనం ఎవరైనా బయటకు తీస్తారా. सोमनाथ आदि का मंदिर तो बाद में बना है, उनसे तो उनके घर ऊंचे होंगे. సోమనాథ మందిరము ద్వాపర యుగంలో కట్టుకున్నారు. అప్పట్లోనే అన్ని వజ్రాలు పెట్టారంటే సత్యయుగంలో దేవతల యొక్క ఇళ్ళు ఇంకా ఉన్నతంగా ఉండేవి సోమనాథ మందిరం కంటే కూడా. लक्ष्मी नारायण का घर कैसे होगा, वो सारी मिल्कियत कहाँ गई, ऐसी ऐसी बातें जब विद्वान सुनेंगे तो वंडर खाएंगे. तो इन्होंने नॉलेज जबरदस्त है. मनुष्य तो कुछ भी नहीं जानते, सिर्फ सर्वव्यापी के देते हैं. లక్ష్మీనారాయణలో ఇళ్ళు ఎలా ఉంటుంది, ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళది, ఇలాంటి విషయాలు మీ నుండి వినేటప్పుడు విద్వాంసులు కూడా వండర్ అయిపోతారు. వీళ్ళకి ఇంత జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది, జబర్దస్త్ నాలెడ్జ్ ఇది అని విద్వాంసులు కూడా ఆశ్చర్యపోవలసిన విషయాలు ఇవి. మనుషులకి ఏమీ తెలియదు, కేవలం సర్వవ్యాపి అనడం తప్ప. ये सब समझने की और समझाने की बात है. तुमको धन मिलता है फिर दान करना, ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించాల్సిన విషయాలు. అంటే మీకు ధనం దొరుకుతుంది కదా అర్థం చేసుకుంటే, ఈ జ్ఞానము జ్ఞానధనం, ఇది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించడం అంటే దానం చెయ్యాలి మీరు. बाबा तुमको देते जाते, तुम भी देते जाओ, ये अखुट खजाना है, सारा मदार धारणा पर है. బాబా మీకు ఇస్తూ ఉన్నారు, మీరు ఇతరులకు ఇస్తూ వెళ్ళండి. తరగని ఖజానా ఇది,
అయితే ఆధారం అంతా ధారణ పైన ఉంది. ధారణ చేస్తేనే మనదవుతుంది ఈ ఖజానా. जितनी धारणा करेंगे उतना ऊंच पद पाएंगे। ख्याल करो कहाँ कौड़ी कहाँ हीरा। हीरे का మూల్య सबसे జాస్తి, కౌడి का మూల్య सबसे కమ్. ఎంతైతే ఈ జ్ఞానము ధారణ చేసుకుంటూ ఉంటాం అంత ఉన్నత పదవి పొందుతాము. ఆలోచించండి, ఎక్కడ గుడ్డిగవ్వ జీవితం, ఎక్కడ వజ్ర సమాన జీవితం. వజ్రానికి చాలా విలువ ఉంటది, అన్నింటికన్నా విలువ. గుడ్డిగవ్వ అన్నింటికన్నా తక్కువ, తక్కువ విలువైంది. अभी तुम कौड़ी से हीरा बनते हो, ये बातें कभी किसके स्वप्न में भी ना आई। सिर्फ समझेंगे बराबर लक्ष्मी नारायण का राज्य था जो होकर गए, बाकी ये राज्य कब किसने दिया ये कुछ नहीं जानते। राजा ये किसने दी यहाँ तो कुछ भी नहीं है। ఇప్పుడు మీరు గుడ్డిగవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతున్నారు. ఈ విషయాలు ఎవరికి ఇప్పుడు స్వప్నంలో కూడా వచ్చి ఉన్నవేమో. ఇలాంటి వాళ్ళు ఇలా తయారవుతాం మనము అనేది. మన చెయ్యి బాబా పట్టుకుంటారని స్వప్నంలో కూడా అనుకోలేదు కదా. భక్తిలో మానవులు లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు, ఒకప్పుడు ఉండి వెళ్ళారు కృతయుగంలో అని చెప్పుకుంటారు చరిత్ర. అయితే ఆ రాజ్యము ఎప్పుడు వాళ్ళకి దొరికింది, ఎవరు ఇచ్చారు అనే విషయాలు అయితే వాళ్ళకి తెలియదు. రాజయోగ సే స్వర్గకి రాజాయి మిల్తే, ఏ వండర్ హేనా. ఇప్పుడు అస్సలు వాళ్ళ చిహ్నాలే లేవు లక్ష్మీనారాయణ. ఎలా రాజ్యాన్ని పొందుతున్నారంటే రాజయోగం నేర్చుకుని రాజ్యాన్ని పొందుతున్నారు. ఇది వండర్ అయింది కదా విషయం. अच्छी तरह बच्चों की बुद्धि में नशा रहना चाहिए, परंतु माया फिर वो स्थायी नशा रहने नहीं देती. పిల్లల బుద్ధిలో చక్కగా ఈ నశ ఉండాలి, రాజ్యం యొక్క నశ. కానీ మాయ స్థిరముగా నశ ఉండనివ్వటం లేదు. हम शिव बाबा के बच्चे हैं, ये नॉलेज पढ़कर हम विश्व के मालिक बनेंगे, ये कभी किसकी बुद्धि में आता होगा क्या? तो बाप समझाते बच्चों को कितनी मेहनत करनी चाहिए, गुरु के निंदक टोर ना पाए, ये यहाँ की बात है। उनकी तो एम ऑब्जेक्ट ही नहीं है, तुम्हारी तो एम ऑब्जेक्ट है। बाप टीचर गुरु तीनों ही है. శివ్ బాబా చెప్తున్నారు, మనము శివ్ బాబా పిల్లలము, బాబా నుండి జ్ఞానం చదువుకొని విశ్వానికి మాలికులు అవుతున్నాము అని నశ స్థిరముగా ఉండాలి పిల్లలకు. ఎప్పుడు ఎవరి బుద్ధిలోని ఇది ఆలోచించరు, ఇంత పదవి మనకి దొరుకుతుంది, భగవంతుడే దొరుకుతారు అని. కాబట్టి బాబా చెప్తున్నారు, పిల్లలు ఎంత శ్రమ పడాలి, ఈ చదువు ఈ జ్ఞానం ఈ ఒక్క జన్మ ధారణ చేసుకుని శ్రమ పడాలి. గురువుకి నింద చేయించేవారు పదవి పొందలేరు అనేది ఇక్కడి మాటనే. అది ఆ గురువులు కాదు. పదవి పొందలేరంటే పదవి అనేది ఏమైనా ఉంటే కదా అక్కడ ఆ గురువుల దగ్గర. వాళ్ళు ఈ మాట చెప్పి భయపిస్తారు శిష్యుల్ని. ఇక్కడ గురువు శాపం దొరికేస్తుందని భయపడుతూ భయపడుతూ ఉంటారు శిష్యులు అక్కడ. కానీ వాస్తవానికి లౌకిక గురువుల దగ్గర పదవి అనేది ఉంటే కదా పదవి పొందలేరనే మాట చెప్పటానికి. మీకైతే ఇక్కడ లక్ష్యం ఉంది, పదవి ఉంది. కాబట్టి ఈ గురు బాబాను భగవంతుణ్ణి నింద చేస్తే మనకు పదవి లక్ష్యం అనేది పొందలేం. తండ్రి, టీచర్, గురు మూడు రూపాల్లోని ఉన్నారు బాబా ఇక్కడ. తుమ్ జాన్తే ఇస్ పढ़ाई से हम विश्व के मालिक बनते, कितनी खबरदारी से पढ़ना और पढ़ाना चाहिए. ఈ చదువు ద్వారా విశ్వానికి మాలికులు అవుతున్నామంటే ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి మరియు చదివించాలి. ऐसे कोई बात ना हो जो निंदा करा दो, ना किसी से लड़ना झगड़ना है, सबसे मीठा बोलना है. ఇలాంటి విషయము మన ద్వారా ఏది జరగకూడదు. బాబాకు నింద జరిగేలాగా అలాంటి పని, అలాంటి విషయాలు మన ద్వారా జరగకూడదు. ఎవరితోని కోట్లాట్లు జగడాలు కూడా ఆడకూడదు మనం. అందరితో కూడా మధురమైన మాటలు మాట్లాడాలి మనం. బాప్కా పరిచయం దేన్నా హై, మన మాటల ద్వారా బాబా పరిచయం ఇవ్వాలి. ఎవరికైనా వాళ్ళు అర్థం చేసుకునేది ఉంటే బాబా పరిచయం ఒక రెండు మాటల్లో చెప్పేద్దామా అని తపన ఉండాలి మనలో. बाबा कहते दे दान तो छूटे ग्रहण, नंबर 1 दान है देह अभिमान. इस समय तो तुम आत्मा अभिमानी हो और परमात्मा अभिमानी बनते हो, ये अमूल्य जीवन है.
బాబా చెప్తున్నారు దానం చేస్తే గ్రహణం పోతుంది. బాబా పరిచయం ఇస్తారు, జ్ఞానం దానం చేస్తారు. కానీ నంబర్ 1 దానం ఇక్కడ గ్రహణం పోవాలంటే చేయాల్సిన దానం నంబర్ 1 దేహాభిమానం యొక్క దానము. ఈ సమయంలోనే మీరు ఆత్మ అభిమానిగా తయారవుతున్నారు మరియు పరమాత్మ అభిమానిగా తయారవుతున్నారు. అందుకని మీది అమూల్యమైన జీవితం అయ్యింది సంగమయుగంలో అని చెప్తున్నారు బాబా. बाप कहते कल्प कल्प हम तुमको ऐसे पढ़ाने आते फिर तुम भूल जाते ये भी డ్రామా में नूने శివబాబా చెప్తున్నారు కల్ప కల్పం నేను మీకు చదివించటానికి వస్తూ ఉంటాను ఇలానే మళ్ళీ మీరు మర్చిపోతూ ఉంటారు. బాబా వచ్చారు చదివించారు అనేది ఇది కూడా డ్రామాలో ఇమిడిపోయి ఉంది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लादे ज्ञान रतन धारण करने वाले और सर्विस करने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. బాబా తీయ తీయని మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలకు జ్ఞానరత్నాలు ధారణ చేసుకునేటటువంటి పిల్లలకు సర్వీస్ చేసే పిల్లలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఈరోజు. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट सबसे मीठा बोलना है. ऐसी कोई बात नहीं करनी जिससे बाप की निंदा हो. అందరితోని మధురముగా మాట్లాడాలి. బాబాకు నింద జరిగేలా అటువంటి మాటలేవి మాట్లాడకూడదు. देहाभिमान का दान कर आत्माभिमानी और परमात्मा अभिमानी बनना है. దేహాభిమానం దానం చేసి ఆత్మాభిమాని మరియు పరమాత్మాభిమానిగా తయారవ్వాలి. అందరితోని మధురముగా మాట్లాడాలి. బాబాకు నింద జరిగేలాంటి మాటలు మాట్లాడకూడదు. దేహాభిమానం దానం చేసి ఆత్మాభిమాని మరియు परमात्माभिमानीगा तारावाली. सेकेंड पॉइंट जो ज्ञान धन मिलता है उसका दान करना है. पढ़ाई से राजा ही मिलते इस नशे में स्थायी रहना है. अटेंशन देकर पढ़ाई पढ़नी है. ఏదైతే జ్ఞాన ధనము లభిస్తుందో దానం చెయ్యాలి. దీన్ని ఏదైతే జ్ఞాన ధనము లభిస్తుందో దీనిని దానము చేయాలి. చదువు ద్వారా రాజ్య పదవి దొరుకుతుంది అనే నశాలో స్థిరముగా ఉండాలి. అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. ఏదైతే జ్ఞానధనము లభిస్తుందో దానిని దానం చేయాలి. చదువు ద్వారా రాజ్య పదవి లభిస్తుంది అనే నశాలో స్థిరముగా ఉండాలి. అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. वरदान एकाग्रता के अभ्यास द्वारा अनेक आत्माओं की चाहनाओं को पूर्ण करने वाले विश्व कल्याणकारी भव. ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా అనేక ఆత్మల యొక్క కోరికలను పూర్తి చేసేటటువంటి విశ్వ కళ్యాణకారి భవ. ఏకాగ్రత యొక్క అభ్యాసము ద్వారా
అనేక ఆత్మల యొక్క కోరికలను పూర్తి చేసేటటువంటి విశ్వ కళ్యాణకారి కండి. एकाग्रता के अभ्यास द्वारा अनेक आत्माओं की चाहनाओं को पूर्ण करने वाली विश्व कल्याणकारी भव। सर्व आत्माओं की चाहना है कि भटकती हुई बुद्धि व मन चंचलता से एकाग्र हो जाए। సర్వ ఆత్మల యొక్క కోరిక ఏంటి ఉందంటే భ్రమిస్తున్నటువంటి బుద్ధి మరియు మనస్సు చంచలత నుండి బయటపడి ఏకాగ్రం కావాలి. ఇది అందరి కోరిక ఉంది. భ్రమిస్తున్న బుద్ధి మనస్సు వీటిలో చంచలత అనేది తొలగిపోయి ఏకాగ్రం కావాలి అనేది అందరూ కోరిక. तो उनकी इस चाहना को पूर्ण करने के लिए पहले आप स्वयं अपने संकल्पों को एकाग्र करने का अभ्यास बढ़ाओ. కాబట్టి వారందరి యొక్క ఈ కోరికను పూర్తి చేయడం కోసం, అంటే ఎవరికైనా మానసిక ఏకాగ్రత ఇవ్వడం కోసం ముందు మనం స్వయం సంకల్పాలని ఏకాగ్రం చేసే అభ్యాసం పెంచుకోవాలి. మన స్వయం యొక్క సంకల్పాలను एकाग्रम చేసే అభ్యాసం పెంచుకోవాలి. నిరంతర ఏకర స్థితి में व एक बाप दूसरा ना कोई इस स्थिति में स्थित रहो. ఇంకా ఏం కావాలి? నిరంతరం ఏకరస స్థితిలో, అంటే ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే స్థితిలో ఉండండి. వ్యర్థ సంకల్పం కో శుద్ధ సంకల్పం మీ పరివర్తన కరో. స్వయంలో వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాల్లోకి పరివర్తన చేసుకోండి. तब विश्व कल्याणकारी भव का वरदान प्राप्त होगा. అప్పుడే విశ్వ కళ్యాణకారి భవ అనే వరదానం మీకు లభిస్తుంది. అంటే మీ ద్వారా ఇతరులకి ఏదైతే అంటే ఎన్నో కోరికలు పెట్టుకుంటున్నారు ఆత్మలు, కానీ ఎక్కువ పర్సంటేజ్లో ఇప్పుడు అందరూ ఆశించేది మానసిక ప్రశాంతత, మానసిక ఏకాగ్రత కోల్పోతుంది. మన ప్రెజెన్స్ అంటే మనం ఎక్కడ హాజరైతే అక్కడ వాళ్ళకి ప్రశాంతత దొరకాలి, ఏకాగ్రం అయిపోవాలి మనసు. దానికి మన స్వస్థితి అలా తయారు కావాలి. వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడవకూడదు. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అనే స్టేజ్, ఏకర స్థితి, ఏకాగ్రత. స్లోగన్: ब्रह्मा बाप समान गुण स्वरूप, शक्ति स्वरूप और याद स्वरूप बनने वाले ही सच्चे ब्राह्मण हैं. ब्रह्मा बाबा समानमुगा गुण स्वरूपम, శక్తి స్వరూపం మరియు స్మృతి స్వరూపముగా తయారయ్యే వాళ్ళని సత్యమైన బ్రాహ్మణులు. బ్రహ్మ బాబా సమానముగా గుణస్వరూపం, శక్తి స్వరూపం మరియు స్మృతి స్వరూపంగా తయారయ్యే వాళ్ళే సత్యమైన బ్రాహ్మణులు. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబాతో పాటు సేవలో సహయోగి అయ్యారు కాబట్టి మీరు మీ స్మృతి చిహ్నమే మాలలో పూసలు పెట్టుకొని స్మరిస్తారు. అలాగే శాలిగ్రామ రూపంలో కూడా పూజ చేస్తారు. అయితే పూజ జరగదు మీకు ఇప్పుడు, ఎందుకంటే శరీరాలు అయితే అపవిత్రమైనవి మీవి. ఈ జన్మలోని ఆత్మ పవిత్రం అవుతుంది బాబా చెప్పే మాదిరిగా పురుషార్థం చేసుకుని. ఆత్మ ఒక్కటే పవిత్రము అయిన కారణంగా పూజకు అర్హత ఇప్పుడు ఉండదు ఈ జన్మలో. అదే దేవతలకైతే, అది దేవతలది విష్ణుమాల, విజయమాల, దానికైతే పూజ చేస్తారు. ఎందుకంటే ఆత్మ శరీరం రెండు కూడా పవిత్రమైనవి వాళ్ళవి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు నశ కోసం చెప్తున్నారు బాబా. నశ లేదా ఒక శుద్ధమైనటువంటి గర్వము, ప్రౌడ్నెస్,
అది పిల్లల్లో నిరంతరం ఉండడం లేదు అంటున్నారు బాబా. నిరంతరం ఉండాలేమని ఎటువంటి వారికి పిల్లలం బాబా పిల్లలయ్యాము. రాజయోగం నేర్చుకుంటున్నాము. డైరెక్ట్ భగవంతుని నుండి రాజయోగం అనే విద్య. మనుషులెవరూ నేర్పలేని అలాంటి విద్య నేర్చుకుంటున్నాము. స్వర్గ రాజ్యమే పొందుతున్నాము. ఈ చదువు యొక్క రిజల్ట్ అని నిరంతరం ఈ నశ ఉండాలి. ఈ నశ ఉందనుకోండి, దాని చిహ్నం ఏంటి? చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. అనేక మందిని చదివిస్తారు వాళ్ళు. ఇంకొకటి నశ ఉంటే ఎలా ఉంటారు? బాబాకు నింద చేయించేలా నడవకూడదు. కొట్లాట్లు, జగడాలాడడం. మంచి రీతిలో ధారణలు ఉంచుకోవాలి. ఎందుకంటే స్వయం భగవంతుడికి పిల్లలు, భగవంతుడికి స్టూడెంట్స్, భగవంతునికి శిష్యులం అంటే పేరు తెచ్చేలాగా నడుచుకోవాలి. ఇంకా వజ్ర సమాన జీవితం అంది తయారవ్వాలి అంటే దానికి తగిన క్వాలిటీస్, అలాంటి అర్హతలు మనలో నిండి ఉండాలి. అలా ఉంచుకోవాలి మన ధారణలు. ఎవరు బాబా తోడుగా ఉన్నారో అటువంటి వారిపైన ఇప్పుడు జ్ఞానవర్షం కురుస్తుంది. బాబా సాగరుడు, బాబా బ్రహ్మపుత్ర నది, తర్వాత మీరందరూ జ్ఞానగంగలు, కొంతమంది సరోవరం కూడా అవుతున్నారు. ఈ జ్ఞాన గంగకు గుర్తే, జ్ఞాన నదులకు గుర్తే జ్ఞాన మానస సరోవరం అని మానస సరోవరం యొక్క మహిమ శాస్త్రాల్లో రాశారు. అది ఇదే. ఈ జ్ఞాన మానస సరోవరంలో మునిగినట్లయితే, జ్ఞానం విన్నట్లయితే ఏమవుతుంది? గంధర్వులుగా తయారైపోతున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారైపోతున్నాం మనం. ఈ రోజంతా మాలదే బాబా చెప్తున్నారు. పూజ ఎవరికి జరుగుతుంది? స్మరణ ఎవరికి జరుగుతుంది? బ్రాహ్మణులు మీరు విశ్వ సేవ చేస్తున్నారు. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందుకని మాలలో పూసల రూపంలో పెట్టి స్మరణ చేస్తారు. రామరామ అని స్మరిస్తారు. కానీ రామరామ కాదు, సద్గతి ఇచ్చేవారు ఒక బాబాయే. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళది అసలు స్మరణ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. మాలలో పుష్పం లేదా మక్మల్ కుచ్చు శివబాబా గుర్తు, తర్వాత 2 పూసలు బ్రహ్మ సరస్వతి, తర్వాత బ్రాహ్మణ పిల్లలందరూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. చక్రం యొక్క జ్ఞానం ఒక్కటి తెలిస్తే సరిపోదు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం. దీన్ని ఏమంటారు? 3 కాలాలు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం తెలుసుకోవటం. 3 కాలాలతో పాటు 3 లోకాల కోసం కూడా తెలియాలి. మూలవర్తనం అంటే ఆకారి, నిరాకారి, ఆకారి, సాకారి 3 లోకాల కోసం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. స్వర్గం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు నుండే లక్ష్మీ నారాయణులు ఆ స్వర్గము అంటే వాళ్ళ జన్మల్లో వచ్చి ఇలా అయిపోయాం మనమే ఇప్పుడు సాధారణ మనుషులుగా. ఆ స్వర్గ భవనాలన్నీ భూకంపాల్లో లోపలికి వెళ్ళిపోయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మళ్ళీ నరకం కూడా అలాగ లోపలికి వెళ్ళిపోతుంది వినాశనం అని. బాబా ఈరోజు మనకి ధారణలు చేయిస్తున్నవి ఏంటి? ఎవరితో కోట్లాడకండి, జగడాలు ఆడకండి, సత్యం ఏంటి మధురంగా మాట్లాడండి. ఎవరికైనా మీ మాటల ద్వారా బాబా పరిచయం ఇవ్వండి. దేహాభిమానం దానం చేసేసి ఆత్మాభిమాని, పరమాత్మాభిమానిగా ఉండడానికి రోజు మొత్తంలో గుర్తొచ్చినప్పుడంతా ఆ స్టేజ్లో ఉండడానికి పురుషార్థం చేయండి. అటువంటి జీవితమే అమూల్య జీవితం అని చెప్తున్నారు బాబా. మానవుల యొక్క బుద్ధి, మనస్సు యొక్క చంచలత తొలగించి ఏకాగ్రత ఇవ్వాలంటే వాళ్ళకి, అటువంటి వరదానం మీరు ఇవ్వగలగాలంటే వాళ్ళకి ముందు మీ మనస్సుని, మీ సంకల్పాలని ఏకాగ్రంగా ఉంచుకునే అభ్యాసం చేయండి. ఏకరస స్థితి అభ్యాసం చేయండి. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే స్థితిలో చాలా కాలము మనస్సు బుద్ధిని నిలిపే పురుషార్థం చేయండి. వ్యర్థ సంకల్పాలు నడవకుండా శుద్ధ సంకల్పాల్లోనే ఎప్పుడు మనసు ఉండేలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే విశ్వ ఆత్మలకు కూడా మానసిక ఏకాగ్రత యొక్క వరదానం మీరు ఇవ్వగలరు. విశ్వ కళ్యాణకారి కాగలరు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా సమానంగా గుణస్వరూపం, శక్తి స్వరూపం మరియు స్మృతి స్వరూపంగా తయారైనప్పుడే సత్యమైన బ్రాహ్మణుడు.
అందుకే బాబా ఏం చెప్తున్నారు? స్వరూపం కావాలి. జ్ఞానం యొక్క పాయింట్ వేరు, ఆ స్వరూపం కావడం వేరు. పాయింట్ ఇస్తున్నారు మురళి ద్వారా బాబా మనకు. అది కర్మలలో, వ్యవహారంలో వచ్చినప్పుడు ఆ స్వరూపం తయారై చూపించాలి మనం. అప్పుడే సత్యమైన బ్రాహ్మణులు. అచ్చా! ఓం శాంతి. రేపు గురువారం 25 మార్చ్ సాయంత్రం రైల్వే న్యూ కాలనీ సెంటర్‌లో 6 గంటల నుండి 8:30 వరకు కూడా యోగ భట్టి, దానిలో జానకి దాది గారి అవ్యక్త దివసం సంవత్సరం అయ్యింది. 27 అవ్యక్త దివసం. అందుకు రేపు 25న చేస్తున్నాం. అలాగే గుల్జార్ దాదీజీ అవ్యక్తమై 15 రోజులు రేపటికి. ఇద్దరు దాదీల పట్ల కూడా శ్రద్ధాంజలి అర్పించే విశేషమైన భోగ్ అర్పించే కార్యక్రమం రేపు ఉంది. దాదీల విశేషతలపైన క్లాస్ ఉంటుంది. వీలుంటే వీడియోస్ కూడా ఏమైనా దాదీల కోసం చూపించడం ఉంటుంది. అందుకని రేపటి సాయంత్రం సమయాన్ని ఏర్పరచుకొని కేటాయించి అందరూ రావాలి. భలే వర్కింగ్ డే అయినప్పటికీ సమయం కేటాయించాలి అందరూ. ఎందుకంటే సండేలో పెట్టుకోవటానికి వీలు పడటం లేదు అందుకని. అచ్చా! ఓం శాంతి. अरे मन इधर चलो ना उधर, अब उड़ना है तुम्हें ऊपर। अरे मन इधर चलो ना उधर, अब उड़ना है तुम्हें ऊपर। बाहें पसारे बाबा बुलाते, बाहें पसारे बाबा बुलाते, आ जाओ अपने घर, आ जाओ अपने घर। अरे मन इधर चलो ना उधर, अब उड़ना है तुम्हें